నా పేరు పాదర్తి కోడిసరావు. మాది కంటిపూడి గ్రామం, సత్తనపల్లి మండలం, గుంటూరు జిల్లా. సంవత్సరం నేను రాశి వాళ్ళది కొత్త విత్తనం షిఫ్ట్ అనే విత్తనం తీసుకున్నానండి. ఎకరానికి వేసాను. ఆ విత్తనం వచ్చేసి బాగా కాపు చిక్కన, గది దగ్గర గోడ రావటం తక్కువ. ఈ విత్తనం బాగా ఎప్పుడు చూసినా చేను ఒకే క్వాలిటీలో ఉంటుంది. దీనికి రసం పీల్చే పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ తక్కువ, పై మందులు కొంచెం తక్కువ పడుతుంది. ఈ విత్తనానికి చేను క్వాలిటీ కానీ ఎప్పుడు చూసినా అదే విధంగా ఉంటుంది, మందులు తక్కువ కొట్టినా కానీ. ఇప్పుడు రాశి షిఫ్ట్ అని ఒకటి కంపెనీ ఉంటే అది తీసుకొచ్చేసాను 20 ఎకరాలకి. 70 రోజుల పైకి 70 కాయలు 75 ఆ మధ్యలో ఉంటున్నాయి. అడుగు దూరం అడుగున్నర దాకా పెట్టాను. కింద కాయలు కూడా ఏం పాసిపోలేదు. నా పేరు నంబూరు ఓంకార్ బాబు అండి. మాది వేల్పూర్ గ్రామం, అచ్చంపేట మండలం, పల్నాడు డిస్టిక్. ఇప్పుడు ఏడు కొత్తగా షిఫ్ట్ అని ఒకటి వచ్చిందండి. అది ఎర్లీ కాపు వచ్చింది. దోమకి పచ్చదోమ, తెల్లదోమ, నల్లి అన్నీ తట్టుకుంటుందండి, బాగానే ఉంది. ఈ గుంటూరు జిల్లా ఇటు పల్నాడు జిల్లా వాళ్ళకి బాగా సూటబుల్గా ఉందండి. ఎర్లీ స్టేజ్ పచ్చ గులాబీ పురుగు వచ్చేటనే పైరంతా వచ్చేస్తుంది. వేసుకోవాల్సిన విత్తనం బాగుందండి. నా పేరు శ్రీనివాసరెడ్డి, గుంటూరు జిల్లా, కోసూరు మండలం. పోయిన సంవత్సరం డెమో చేసే ఎకరం 16 గంటలు అయింది. ఈ సంవత్సరం దాన్ని దృష్టిలో పెట్టుకుని 5 ఎకరాలు వేసాను. వచ్చే తీట కానీ కూలీలకి లేబర్కి ఇబ్బంది లేకుండా ఉంది. వీటి మీద వేరే వెరైటీల మీద తీయడానికి కూడా బాగుంది. అని జాతలు అన్నీ వేసుకున్నాం. 5 ఎకరాలు. పేరు మోటిపల్లి కృష్ణయ్య అండి, గుంటూరు జిల్లా, ప్రతిపాడు మండలం, తిక్కిరెడ్డిపాలెం గ్రామం అండి. ఈ పచ్చదోమ, ఏనుబంక, ఆకుముడత పురుగు ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు. స్ప్రేయింగ్లు చాలా తక్కువ పడ్డాయి. ఈ షిఫ్ట్ అనే వెరైటీ ఎర్లీగా ముందా కాపు వస్తుందండి. అవకాశం బాగా ముందడికి పత్తి వస్తుందండి. గులాబీ రంగును పుట్టుకు వచ్చే టయానికి ఇది కాపు అయిపోతుంది. ఇది రాశి వారి షిఫ్ట్ వెరైటీ అండి. కాయలు బాగా చిక్కదనంగా, గోడ బాగుందండి. గోడ రావడం తక్కువగా ఉంది. అన్ని రకాల నా పేరు పుజలూరి బ్రహ్మయ్య. మాది మాచవరం విలేజ్, మాచవరం మండలం, పల్నాడు జిల్లా. ఈ పత్తిలో ఆకుకి బాగా నూగు ఉండటం వల్ల ఈ రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ బాగా సమర్థవంతంగా అరికట్టుకొని అధిక గోడ వల్ల బాగా అధిక కాపు వస్తుంది. ఎకరానికి 15 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఈ పత్తి 100 రోజుల నుంచి 110 రోజుల్లో కాపంతా సెట్ అయిపోయి మనకి పత్తి తీత 110 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ అధికంగా కాపు వల్ల, ముందస్తు కాపు వల్ల ఈ గులాబీ రంగు పురుగు వచ్చే టయానికి మనకి పత్తి తీత కూడా అయిపోతుంది. ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ విత్తనం రాశి వారి షిఫ్ట్. రాశి స్విఫ్ట్ విత్తనాల లభ్యత కోసం ఇప్పుడే త్వరపడండి.